హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది. మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటో ఈరోజు చూస్తాం. ఈరోజు మీకు చాలామందికి ఏదో చిన్న ఆఫర్ లాంటిది రాబోతుందండి. మీ పర్సన్ దగ్గర నుంచి కావచ్చు, లేదా మీరు మీ పర్సన్కి కాల్ చేయాలి అని అనుకుంటా ఉండడము. అండ్ కెరియర్ పరంగా ఏదో చిన్న ఇంటర్వ్యూ లాంటిది సెలెక్ట్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమంది ఏదో మనీ పర్పస్లో మీరు చాలా పెద్ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ మీకు రావడం చిన్న అమౌంట్ లాగా కూడా చూపిస్తుంది అన్నమాట. చాలామంది మీరు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉంటే తనని తలుచుకొని బాధపడతా ఉంటారండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు, మీ వెనకాల చాలా గోతులు తవ్వారు, మిమ్మల్ని చాలా మోసం చేశారు అనే విధంగా. ఇంకా ఈ పర్సన్ అయితే మీరు నమ్మే పొజిషన్లో అయితే మీరు లేరండి. ఈ పర్సన్ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ పర్సన్ తను అదంతా ఒమ్ము చేసుకున్నట్టుగా, అంటే తన చేతులారా తనే మీరు ఎంత నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారో అదంతా తను తన ప్రవర్తన వలన తను కోల్పోతున్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, తనని చాలా నమ్మి ఉన్నారు మీరు. ప్రతి విషయం తనతో షేర్ చేయడం కానీ, కెరియర్ ఆర్ రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చండి, ఫ్యామిలీ ఏదైనా ఉండొచ్చు. సో మీరు ఏ పర్సన్ అయితే నమ్ముకొని ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా బిట్రేల్ చేసినట్టుగా, అండ్ కొంతమంది తను ఇంకా మాట్లాడినన్ని రోజులు మాట్లాడి సైలెంట్గా ఇంకా మీతో ఏ విషయాలు చెప్పకుండానే తను మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. మీరు ఇంత బాధపడినా చాలుగానే ఇంకా ఈ పర్సన్ని మీ లైఫ్లోకి ఇంకా రానివ్వకూడదు అని మీరు డిసైడ్ అవుతారండి. ఓకే, ఈ పర్సన్ని ఇంకా తనని వీలైనంత తొందరగా, తనకు వీలైనంత దూరంగానే తనని ఉంచాలి. ఈ పర్సన్ మళ్ళీ వస్తారు అనే నమ్మకం మీకు ఉందండి. తను వస్తే మాత్రం తనని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతారనమాట. ఇంకా తనకి మీరు మనీ హెల్ప్ చేయడం కానీ, లేదా తనని నమ్మడం కానీ, ఇంకా తన మీద ఇంకా మీరు హోప్ పెట్టుకోవడం లేదనమాట. ఓకే, తన నేచర్ ఏంటిదో మీకు అర్థమై ఉంటుందన్నమాట. దానివలన మీరు ఇంకా మీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని ఒక సేఫ్ జోన్లో ఉండాలి. ఇంకా ఇలాంటి వారి వలన మీరు హర్ట్ అవ్వకూడదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారనమాట. ద వరల్డ్, మీ లైఫ్ మీరేదో కొత్తగా చేంజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇన్ని రోజులు ఏంటంటే మీ జీవితాన్ని తీసుకెళ్ళి మీ పర్సన్ చేతిలో పెట్టడం లాంటిదన్నమాట. ఇంకా మీకు సెక్యూరిటీ లేదు, అండ్ ఆ జీవితం మీద హోప్ లేదు, నమ్మకం అంతా కోల్పోయారు. అంటే ఎవరు ఏంటిది అనేది ఇప్పుడే తెలుసుకొని మీ జీవితాన్ని మీరే ఒక భద్రత అనేది కల్పించుకోవడం లాంటిదన్నమాట. మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, ఇంకా ఈ విధంగా ఉండాలి, ఇవే వర్క్ చేయాలి, అండ్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడాలి అని మీకు మీరే డిసైడ్ అవుతున్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకుంటున్నారండి ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. తను ఎవరైనా ఉండొచ్చండి, మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ, అండ్ రిలేషన్లో ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చండి. మీరు కొంతమంది ఇంకా అదర్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చండి మీ మధ్యలో. తనని చాలా మిస్ అవుతున్నారనమాట. స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఈ పర్సన్ ఉండడం లేదు. సో తనలో ఏదో తెలియని చేంజెస్ అనేది వచ్చాయన్నమాట. మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఈ పర్సన్కి. తను ఏదో ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇలాంటి వారిని నమ్మినందుకు మీరు చాలా బాధపడతా ఉన్నారన్నమాట. ఈ పర్సన్ ఏంటో మీకు పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈరోజు. ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి. ఇక్కడ రిలేషన్ పరంగానే చూపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ని నమ్ముకున్నందుకు చాలా పెయిన్ని అయితే అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి.
ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెంట్ అనేది ఉంది. దానివల్లనే ఇక్కడ బ్యాలెన్స్ అనేది తప్పుతుందన్నమాట మీ రిలేషన్లో. మేబీ ఈ పర్సన్ మీకంటే తను చిన్నవారే ఉంటారనమాట. ఓకే, కెరియర్ పర్పస్లో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. మీ జీవితంలో ఏదైతే లేదో అది ఈరోజు మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఓకే, ఒక న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుంది మీ లైఫ్లో. సో మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. మీకు ఏదైతే ఇంకా ఏదైనా ఉండొచ్చు అండి, నెగిటివ్ పర్సన్ ఉండడం కానీ, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉండడం కానీ ఏదైనా ఉండొచ్చు మీ చుట్టూ. అదంతా మీరు కట్ చేసుకుంటున్నారనమాట. కొంతమంది ఫ్రెండ్స్ పరంగానే విసిగిపోయి ఉన్నారు, కొంతమంది పర్సన్ పరంగా, కొంతమంది ఫ్యామిలీ పరంగా. అంటే మిమ్మల్ని చాలా విసిగించడం కానీ, మిమ్మల్ని వారి కంట్రోల్లోనే ఉంచుకోవడం కానీ, చాలా టాక్సిసిటీ, ఒక డెవిల్ ఎనర్జీ అనమాట వారిది. మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడం వారి ఎనర్జీస్ అనమాట. దాని వలన మీరు చాలా విసిగిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంత ఘోరమైన బతుకుని బతకకూడదు, ఏదేమైనా సరే ఇలాంటి వారిని మీరు కట్ చేసుకోవాలి అన్నట్టుగా మీరు ఆలోచించబోతున్నారనమాట. ఓకే, మీకు ఏదైతే అవసరపడదో వాటిని మీరు ఇంకా మీ లైఫ్లో నుంచి తొలగించుకొని ఒక కొత్త లైఫ్ని మీరు స్టార్ట్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, నేను చెప్పాను ఇందాక మీ లైఫ్లో ఈరోజు ఎవరైనా ఒక న్యూ పర్సన్ రావడము, వారితో మీకు రిలేషన్ కంటిన్యూ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, డెవిల్ ఎనర్జీ. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా గమనిస్తారండి, వారు ఎవరైనా ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. తనకి మీ మీద చాలా అబ్సెసివ్ ఉండడం అనమాట. మీ మీద తనకి ఒక డెవిల్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి. ఓకే, అంటే మూర్ఖత్వపు లక్షణాలు అనేది వారిలో చాలా ఉంటుంది. ఎవరిని చూసినా ఒరవకపోవడం లాంటిది అనమాట వారి ఎనర్జీస్. ఓకే, సో ఇలాంటి వారి వలన మీరు చాలా బాధపడుతున్నారు, చాలా బాధపడి మీ లైఫ్ని మీరు ఇంకా కోల్పోతున్నారనమాట. సో కాబట్టి ఇలాంటి వారిని మీ లైఫ్లో నుంచి మీరు ఇంకా తొలగించుకోవాలి. అండ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఉన్నా సరే, ఒంటరిగా బతికినా సరే, కానీ ఇలాంటి వారు మాత్రం మీ లైఫ్లో వద్దు అనే విధంగా మీరు ఏదో డిసైడ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందండి ఈ పర్సన్కి. చాలా మూర్ఖత్వం ఉంటుంది, కోపం ఉంటుంది. అండ్ ఏదో చాలా ఏంటంటే మూర్ఖత్వం అని చెప్పాను కదా, ఇక అన్ని విధాలుగా వస్తారండి. ఆ టాక్సిసిటీ కంట్రోల్ చేస్తూ ఉండడం, వారి కంట్రోల్లోనే ఉండాలనుకోవడం, తను గీసిన గీతను దాటి బయటికి వెళ్ళకూడదనమాట. అలాంటిది ఈ పర్సన్ నేచర్ అయితే ఉంటుందండి. అందరినీ తను కంట్రోల్లో పెట్టుకోవాలి, తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్నట్టుగా తను ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఓకే, అలాంటి ఎనర్జీ అనమాట ఇది. ఓకే, అండ్ ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈరోజు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? ఈరోజు యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? ఈరోజు మీకోసం యూనివర్స్ గైడెన్స్ హెర్మిట్. మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఒక పర్సన్ని నమ్మి బాధపడుతున్నారు. వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మేల్ పర్సన్ దగ్గర నుంచి మేల్ పర్సనే బాధపడడం, ఫీమేల్ పర్సన్ గురించి ఫీమేల్ పర్సనే బాధపడడము, ఫీమేల్ గురించి మేల్ బాధపడడం, మేల్ గురించి ఫీమేల్ బాధపడడం, అలాంటిది ఏదో ఉందండి. ఓకే, కాబట్టి మీ లైఫ్లో మీకు ఏదైతే ఉపయోగపడదో, మీకు ఎవరైతే ప్రతిదానికి హర్ట్ చేస్తూ ఉండడం, బాధ పెడతా ఉండడం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారి దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారనమాట. హీల్ అవ్వండి. మీలో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇక్కడ చాలా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఉందన్నమాట. మీరు ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడతారు. అంటే ఒక 60 years ఏజ్ పర్సన్కి ఎంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. సో అన్ని తెలివితేటలు మీకు ఉన్నాయన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తున్నారో, ప్రతిదానికి ఎవరైతే బాధ పెడుతున్నారో వారి దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యి హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ రిలేషన్ పరంగానే బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమందికి అండి ఈ మెసేజెస్ అందరికీ కాదు, ఫ్రెండ్స్ మాటలు వినడం కానీ, లేదా పక్క వారి మాటలు వినడం కానీ,
వినేసి మీ పార్ట్నర్‌ని మీరు దూరం చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి వేరే వారి మాటలు వినకండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దానినే వినండి అని చెప్తున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీది మీ పర్సన్‌ది మార్నింగ్ ఎనర్జీస్. అప్రిషియేషన్. ఈరోజు ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. తనని ఈరోజు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఒంటరిగా ఉంటున్నారు. అండ్ తన గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. కొంచెం ఎమోషనల్గా ఉంటున్నారు. ఎవరిని కలవాలనిపించకపోవడం అయితే జరుగుతుందనమాట. ఈరోజు చాలామందికి మీకు బటర్ఫ్లైస్ కనిపించడం కానీ, అండ్ మీరు గార్డెన్లో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుందనమాట. ఓకే. బటర్ఫ్లైస్ అనేది మీకు కనిపించబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ మీ పర్సన్ ఆ టైంలో మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం లాంటిది కూడా జరగవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.